హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సుశీలమ్మ తాగేసి రచ్చ చేయడంతో ఇక శాంతి ముహూర్తం ఆగిపోతుంది మనోజ్కి ఇంకా రోహిణికి. తెల్లవారిన తర్వాత రోహిణిని ప్రభావతి చూసి విసుక్కుంటుంది. ఏంటమ్మా ఇది అని అంటే, అది అత్తయ్య గారు, బామ్మగారు రాత్రి గోలగోల చేసినట్టున్నారు. మాకు చాలా కంగారు అనిపించింది, క్షమించండి అత్తయ్య గారు అని అంటే, అయినా నీదేముందిలే తప్పు, చేసిందంతా ఆ బాలుగాడు. ఇక ఆ బాలుగాడు ఏం చేసినా తానా అంటే తందానా అంటూ మా అత్తగారు ఇద్దరికిద్దరు సరిపోయారు. చెప్తానుండి వీళ్ళ సంగతి అని చెప్పి, అత్తయ్య గారు అసలు మీరేం చేశారో మీకు కొంచెమైనా అర్థమైందా? అసలు పెద్దవారు అయ్యుండి అన్నీ తెలిసిన మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి? ఎంతో కష్టపడి నా కొడుకుకి కోడలికి పెళ్లి జరిపించాను, వాళ్ళకి శాంతి ముహూర్తం కూడా పెట్టించాను. కానీ సజావుగా జరగకుండా మీరు చేశారు. మీకేమైనా న్యాయంగా ఉందా? ఎందుకు ఇలా ప్రవర్తించారు? అసలైనా మీరు తాగటం ఏంటి? బాలుకి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరలా చేయడం ఏంటి అని అంటుంది. ఇక సుశీలమ్మ ఇలా అంటుంది, ఏంటి ప్రభా, ఏంటి నన్నే ఎదిరిస్తున్నావా? తప్పొప్పుల గురించి మాట్లాడుతున్నావా? నేను చేసింది తప్పని నీకు అనిపిస్తుందా? మరి నువ్వు చేసిందేంటి? నీ కొడుకు సంతోషం ముఖ్యం అనుకుంటున్నావే, మరి ఇంకో కొడుకు సంతోషం నీకు ముఖ్యం కాదా? అందరికీ రెండు కళ్ళు ఇస్తారు, ఆ రెండు కళ్ళు సమానమని చెబుతారు. కానీ నీకు రెండు కళ్ళు లాంటి నీ కొడుకులు నీకు సమానం కాదు, ఒక కన్నే సమానం. అప్పుడు ఇంకో కన్నెందుకు? పీక అవతల పారే. ఇప్పుడేదో కొంపలు అంటుకుపోయినట్టు గావు కేకలు వేస్తున్నావే. మనోజ్కి నిన్న పెళ్ళయింది, కానీ బాలుకి ఎప్పుడు పెళ్ళయింది? ఎన్నాళ్ళయింది? కానీ వాళ్ళిద్దరికీ ఓ అచ్చట ముచ్చట అనేది జరిగిందా? అన్నీ దగ్గరుండి వాళ్ళ మంచి చెడులు చూడాల్సిన నువ్వేమో ఇప్పుడు ఇంత బాధపడిపోతున్నావు. నీ కొడుకు బాలు గురించి నీకెందుకు బాధ లేదు? వాళ్ళు ఏమైపోయినా నీకు పర్వాలేదు, నీ కొడుకు ఒక్కడి సంతోషమే నీకు ముఖ్యం. ఓ తెగ ఎందుకు బాధపడిపోతున్నావు? వాళ్ళిద్దరూ ఏదో పార్వతీ పరమేశ్వరుల్లాగా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వకపోతే లోక కళ్యాణం జరగదు అన్నట్టు ఎందుకంత బాధపడిపోతున్నావు? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే తర్వాత. ఇప్పుడు ఆ శాంతి ముహూర్తానికి వచ్చిన తొందర ఏమీ లేదు అని సుశీలమ్మ అనడంతో ఇక సత్యం కూడా, ఏంటి ప్రభా, పెళ్ళై ఇన్ని సంవత్సరాల్లో అమ్మ మాటనే నువ్వు తప్పుగా అంటున్నావా? అమ్మని నువ్వు ఎదిరించి మాట్లాడుతున్నావేంటి అని అనగానే, అది కాదండి, పెద్ద ఆవిడ కదా, ఆవిడ ఇంట్లో శాంతి ముహూర్తం జరుగుతుందని తెలిసి అలా తాగి రచ్చ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఏం బాగుంది చెప్పండి అని అంటే, దానికి కారకురాలివి నువ్వే కదా అని అంటాడు. అదేంటండి మీరు కూడా తాగినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి అని ప్రభావతి అంటుంది. నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదే అని అంటాడు. మరి దానికి కారణం నేనెందుకు అవుతాను? అత్తయ్య గారు తాగి రచ్చ చేస్తే దానికి నేనెందుకు కర్తని కర్మని క్రియనవుతాను అని అంటుంది. ఎందుకంటే అసలు నీ కొడుకు తాగటానికి కారణం ఎవరు? మీనానా? కాదు కదా, మీనా నిన్న కాక మొన్నొచ్చిన అమ్మాయి. అంతకు ముందే వాడు తాగుడికి బానిసైపోయాడు. ఎవరి వల్ల? నీ వల్ల కాదా? తల్లి అందించాల్సిన ప్రేమానురాగాలు తల్లి అందిస్తే ఏ కొడుకు అలా దుర్వ్యసనాలకు బానిస కాడు. నువ్వు ప్రేమ ఆప్యాయత అందించలేదు కాబట్టే వాడలా తయారయ్యాడు. వాడి చేతిలో మందు బాటిల్ మా అమ్మ తీసుకొని తాగింది. అసలు వాడి చేతిలోకి ఆ బాటిల్ వచ్చిందే నీ వల్ల కాదా? ఇప్పుడు చెప్పు, కర్త కర్మ క్రియ నువ్వే కదా. నువ్వే సరిగ్గా ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఇక సత్యం అంటాడు. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మనోజ్ రోహిణితో ఇలా అంటాడు, అసలు అంతా ఇంట్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదా, మనం ఈ ఇంట్లో ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుదాము. నీకు బ్యూటీ పార్లర్ ఉంది కదా, దానిలో డబ్బులు బాగా వస్తాయి కదా, పైగా మీ డాడీ కూడా ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. అవన్నీ డబ్బు అడిగితే మనం ఏదైనా బిజినెస్ పెట్టుకొని హాయిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట సెటిల్ అవుదాము. అప్పుడు మనకి ఎవ్వరు ఇబ్బంది పెట్టరు, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు, ఓకేనా అని అనగానే
ఏంటి మనోజ్ మాట్లాడితే మా డాడీ పేరు ఎత్తుతారేంటి? లేని డాడీని నేను ఎక్కడితాను? ఆయనకి డబ్బు లేదు, ఆ డబ్బు నేను ఎక్కడ తెచ్చివ్వను? ఎంతసేపు మా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ మీద ఆధారపడ్డమే కానీ నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నేను సంపాదిస్తాను అని ఒక్క మాట కూడా ఎప్పుడు ఈయన చెప్పడం లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత సరే పద, ఆకలి దంచేస్తుంది, ముందు టిఫిన్ చేద్దాం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక మీనా ఏమో వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా బాలు చూస్తాడు, వీళ్ళని ఇప్పుడు నేను వడ్డించొద్దు అని చెప్పడం బాగోదులే, కొత్తగా పెళ్ళైంది కదా, ఈరోజు 2 రోజులు చూస్తాను, తర్వాత నుంచి వాళ్ళ ఆవిడ టిఫిన్ చేస్తే చేసిద్ది, లేకపోతే మానేస్తుంది, అంతేకాని నా భార్య పూలగంప ఎందుకు వాళ్ళకి టిఫిన్ చేసి వడ్డించడం? 2 రోజులు చూసి వద్దని చెప్తాను, తినే వాళ్ళని ఇప్పుడు ఆపడం కరెక్ట్ కాదు అని ఊరుకుండిపోతాడు. ఇక కడుపు నిండా తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని రోహిణితో ఇలా అంటాడు, రోహిణి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా, పద అలా వెళ్ళి షికారుకి వెళ్ళొద్దాం అని అంటాడు. ఇంకా అప్పుడు బాలు, ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావురా? నీ బాధ్యత పెళ్ళైతే అయిపోయిందని చాలా ఫ్రీగా ఉన్నట్టున్నావుగా అని అంటే, ఏం మాట్లాడుతున్నావురా? నా భార్యను అలా షికారుకు తీసుకెళ్ళడం కూడా తప్పేనా అని అంటాడు. నీ భార్యను షికారుకి తీసుకువెళ్తావో ఇంకెక్కడికి తీసుకువెళ్తావో నాకు అనవసరం, ఆ 40 లక్షల రూపాయలు వాటి సంగతి ఏంటి? నువ్వు పెళ్లి చేసుకున్నావు బాగానే ఉంది, మరి చెల్లెల సంగతి ఏంటి? మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, చేతిలో డబ్బు లేక ఏ సంబంధం నచ్చలేదు అని వెనక్కి పంపించేస్తున్నాము, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చెయ్యాలి కదా, ఆ డబ్బేదిరా? ఆ డబ్బు ఇస్తానన్నావు, ఆ డబ్బు ఎక్కడా అని అడుగుతాడు. ఆ డబ్బు లేదని చెప్పానుగా అని అంటాడు. లేదని చెప్పావు అన్నది నీకు గుర్తుంది, కానీ ఇస్తాను అని ఒట్టేసి మరీ చెప్పావు, అది నీకు గుర్తులేదా? ఇవన్నీ నాకు అనవసరం, డబ్బు ఎప్పుడు ఇస్తావు? నీకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది, డబ్బు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి కూర్చుంటాడు బాలు. అప్పుడు రోహిణి, ఏంటండి డబ్బు అడుగుతున్నాడేంటి బాలు, 40 లక్షల రూపాయలు మీరు ఇవ్వాలా అని అంటే, అది రోహిణి అని అంటూ ఉంటాడు. అవన్నీ కాదు, మీరు ఇస్తాను అని అగ్రిమెంటు రాశారా? ఎందుకంటే బాలు చేతిలో పేపర్స్ ఉన్నాయి, అవి అగ్రిమెంటేనా? మీరు ఇస్తానని మాట ఇచ్చారా అని అంటే, ఇచ్చాను, కానీ ఇప్పుడు ఎక్కడిస్తాను అని అంటాడు. ఆగండి, ఇస్తాను అన్నప్పుడు ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి తెచ్చిస్తాను ఇవన్నీ అనవసరం, తెచ్చిస్తానన్నప్పుడు తెచ్చి ఇవ్వాలి కదా. అయినా మీరు జాబ్కి వెళ్ళకుండా ఎన్ని రోజులన్నీ ఖాళీగా ఉంటారు? మీరు జాబ్కి వెళ్ళండి, మంచి జాబ్ వదులుకొని ఇలా ఖాళీగా ఉంటే మీకేమనిపించడం లేదా? ఇప్పుడు మీకు నేను కూడా భారంగా ఉన్నాను కాబట్టి ఒకరితో మనం మాట పడకూడదంటే మీ సంపాదన మీకు ఉండాలి, మీరు జాబ్ చేయండి, మీకు వచ్చే శాలరీలో లోన్ తీసుకొని కొంచెం కొంచెంగా అయినా బాలుకి అప్పు చెల్లించండి, అంతేకాని ఇంకా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది. ఇక మనోజ్ కోపంతో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను జాబ్ చేయడం ఏంటి? నేను జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నేను జాబ్ చేయటం ఏంటి, డబ్బు తీర్చడం ఏంటి? ఏ రోజు మా అమ్మే నన్ను నిలదీసి అడగలేదు, పెళ్ళే కనీసం 2 రోజులు కూడా కాలేదు, జాబ్ చేయమని పీక మీద కూర్చుంటావేంటి? ఇప్పుడు నేను జాబ్ చేయకపోతే నాతో నువ్వు కలిసి ఉండవా? అయినా మీ నాన్న సంపాదిస్తున్నాడు, ఆ డబ్బు నీకు సరిపోవడం లేదా? నేను కూడా సంపాదించాలా? అయినా ఒక్క విషయం ఆలోచించవేంటి? మీ నాన్న అంత సంపాదించాడు, తనకి నువ్వు ఒక్కదానివే కూతురువి, ఏం చేసుకుంటాడేంటి ఆ డబ్బంతా? ఎంత మీరిద్దరూ గొడవ పడి వేరువేరుగా ఉన్నా ఆ డబ్బు సంపాదించేది నీకోసమే కదా. అలాంటప్పుడు ఇంకా ఇవన్నీ నేను ఎందుకు చెయ్యాలి అని ఇక మాట్లాడతాడు. ఆ మాటతో రోహిణి బాధపడుతుంది. బాధ్యతగా జాబ్ చేసుకుంటాను అని లేకుండా ఇలా ఎదుటి వాళ్ళ సొమ్ముకి ఆశపడతాడేంటి? అలా ఆశపడే వ్యక్తులు ఎప్పుడు పైకొస్తారు? మా నాన్న వెనుకున్న కోట్ల ఆస్తికి ఒక్కడే వారసుడైపోవాలని తెగ ఉబలాట పడిపోతున్నాడు. ఇలా ఆశపడే వాళ్ళకి చివరికి ఇలాగే మిగులుతుందనుకుంటా. ఈయన నన్ను చూసి ఇష్టపడి చేసుకున్నట్టు లేదు, నా వెనుక ఉన్న ఆస్తిని చూసి ఈయన నన్ను చేసుకున్నట్టున్నాడు. అత్యాశకు పోయాడు కాబట్టే చివరికి ఏది మిగలకుండా అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి. ఇంతలోపు ప్రభావతి వస్తుంది. వచ్చి, అమ్మ రోహిణి, నా కొడుకు మనోజ్ అన్న దానిలో తప్పేమన్నా ఉందా అమ్మా? నీకు తప్పుగా అనిపించిందా? పాపం వాడికేమో నీతో కలిసి సంతోషంగా కాలం గడపాలని ఉంది. వాడు నిన్ను ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళాలనుకున్నాడు,
కానీ చేతిలో డబ్బు లేక ఆగిపోతున్నాడు. కానీ నీ మీద ప్రేమ మాత్రం ఉందమ్మా. కానీ చేతిలో డబ్బు లేక చెయ్యి సాగడం లేదు. అది నీకు అర్థం కావడం లేదు. నీ సుఖం సంతోషం కోసం ఆలోచించడం కూడా తప్పేనమ్మా. వాడి దగ్గర డబ్బుంటే నీకే కదా ఖర్చు చేస్తాడు. నీతోనే కదా సంతోషంగా గడుపుతాడు. అందుకనే అలా అడిగాడు అంతే తప్ప మరోటి కాదు అని అంటే ఆంటీ అది కాదంటీ, మా డాడీ మీద నేనే ఆధారపడడం లేదు. అలాంటిది మనోజ్ ఆధారపడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అందుకని అలా అన్నాను. నాదేమైనా తప్పైతే క్షమించండి ఆంటీ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఎవరికి వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ ప్రభావతితో ఇలా అంటాడు. అమ్మ, నువ్వు ఇలా మెత్తగా ఉంటే కుదరదు. నువ్వు రోహిణిని గట్టిగానే అడుగు. అయినా వాళ్ళ డాడీని ఎలాగో పెళ్ళికి పిలవలేదు. కానీ డబ్బైనా అడగాలి కదా. నువ్వు ఇంటికైతే తాకట్టు పెట్టి మరీ బ్యూటీ పార్లర్ పెట్టించావు. ఇప్పుడు ఆ డబ్బు ఎవరిస్తారు? నేను ఇంట్లో నుంచి కొట్టేసిన ఆ 40 లక్షలు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలి? అయినా రోహిణి వాళ్ళు కోటీశ్వరులు కదా. వాళ్ళ డాడీతో ఒక్క చిన్న మాట చెబితే చాలు, ఒక్క మాట అడిగితే చాలు, ఆయన కోట్లు డబ్బిస్తారు. కానీ రోహిణి నోరు విప్పడం లేదు. ఒక్క మాట కూడా మెదపడం లేదు నోరు. ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వైతే వాళ్ళ డాడీతో పరిచయం అయితే చేయించాలి. అప్పుడే మన సమస్యలు గట్టెక్కుతాయి. మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటే నువ్వైతే ఖచ్చితంగా రోహిణిని తన పుట్టింటి వాళ్ళ గురించి నువ్వు అడుగుతూ వాళ్ళతో పరిచయం చేయించమని నువ్వు అడగాలి. నువ్వు కాస్త కఠినంగా ఉండాలి అని చెబుతాడు. ఇక చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన మీనాక్షి, వదినా ఏంటి వదినా ఇది? మనం తినని మనం అనుభవించని ఆస్తి ఎంతుంటే మనకి ఎందుకు వదినా? రోహిణి కోటీశ్వరాలు అంటుంది, కోట్ల ఆస్తి ఉందంటుంది. కానీ ఆ ఆస్తిలో 5 పైసలు కూడా తిననప్పుడు ఆ డబ్బు ఉండి ఏం లాభము? ఆ ఆస్తి ఉన్న ఎవరికి లాభము? దీనికంటే నిజంగా మీనా వాళ్ళే చాలా నయం అనిపిస్తుంది. మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి డబ్బు లేకపోయినా ఉన్న దానిలో చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. తను అంతో ఇంతో మీకేమీ తక్కువ చేయకుండా అన్నీ ఇచ్చింది. బాలుకి చైన్ కూడా పెట్టింది. లేనప్పుడే వాళ్ళు అంత చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఇంకెంత చేసేవాళ్ళు వదినా? నువ్వేమో అందని ద్రాక్ష కోసం అరులు చాచావు. దగ్గరున్న నిధి నీకు కనిపించడం లేదు. ఏదేమైనా ఈ రోహిణి వాళ్ళ కుటుంబం కంటే మీనా వాళ్ళ కుటుంబమే బాగుందనిపిస్తుంది వదిన అని అనగానే, నాకు తెలుసు కామాక్షి, నీ సంగతి. గొడవలు పెట్టాలనే కదా నువ్వు చూస్తున్నావు. నా కొత్త కోడలతో నేను గొడవ పడాలనే కదా నువ్వు చూస్తున్నావు. నీ కడుపు నిండలేదన్నమాట. ఇంట్లో ఇంత జరుగుతున్నా ఇంకా ఏదో జరగాలని ఆశిస్తున్నావు. ఎవరు ఏంటో, ఎవరికి ఏ హోదా ఉందో, ఏ విలువ గౌరవం మర్యాద ఉన్నాయో ఒకరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరేంటో స్వతహాగా తెలుసుకునే శక్తి సామర్థ్యం నాకు బాగా ఉన్నాయి. తెలుసో తెలియకో ఈసారి నువ్వు అన్న మాటలకు నేను క్షమిస్తున్నాను. తెలుసో తెలియకో అన్నావు కాబట్టే ఇంకోసారి రోహిణిని మీనాని ఒక్కటి చేసి మాట్లాడద్దు. రోహిణి పుట్టింటి వాళ్ళని మీనా పుట్టింటి వాళ్ళని కానీ ఇద్దరిని ఒక్కటి చేసి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అని అంటే, అయ్యో వదిన, ప్రమాణం పూర్తిగా ఇంకెప్పుడు ఎత్తను వదిన. అయినా ఇద్దరూ సమానమని నేనెక్కడన్నాను? మీనా వాళ్ళే గొప్ప అన్నాను. మీనా పుట్టింటి వాళ్ళే చాలా మర్యాదస్తులు అన్నాను. ఇంకా మనం అనుభవించని డబ్బు మనకి ఎందుకు? అసలు ఉన్నా లేకపోయినా ఒకటే కదా అని అన్నాను వదిన. సమానం అని నేనెక్కడన్నాను అని అనడంతో నిన్ను అంటుంది. అమ్మో, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి ఇంకక్కడి నుంచి కామాక్షి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన మీనా రెడీ అవుతూ ఉంటుంది. బాలు వస్తాడు. బాలుని చూసి సిగ్గుపడుతుంది. ఇక ఆ బాలు ఇలా అంటాడు, సిగ్గుపడింది చాలు కానీ పద బయటికి వెళ్దాం అని అంటాడు. అదేంటి, ఎక్కడికి వెళ్దామో, ఎక్కడికి రమ్మంటున్నారు అని అంటే, అలా షాపింగ్కి వెళ్ళొద్దాం పద అని అంటాడు. ఎవరికండి షాపింగు, ఏం కొనాలి అని అంటుంది. అసలు నీ పేరు పూల గంప కాదు, ప్రశ్నల గంప అని పెట్టాలి. అసలు ఇవన్నీ నీకెందుకు ఈ ప్రశ్నలు? ఎవరికి కొనాలి, ఎవరికి షాపింగు, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ అంటావేంటి? నేను నీ భర్తని, నేను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి రావాలి అని అంటే, అది సరేనండి కానీ షాపింగ్ ఏంటి అని అంటుంది.
ఎందుకంటే నీకు కొన్ని డ్రెస్సులు కొనాలి అని అంటాడు. డ్రెస్లా నాకా అని షాక్ అవుతుంది. ఆ అవును నీకే అని అంటాడు. నేను డ్రెస్సులు వేసుకోవడం ఏంటండి, శారీస్ కట్టుకుంటున్నాను కదా అని అంటుంది. నిజమే శారీస్ కట్టుకుంటున్నావు, కానీ నీకు డ్రెస్సులు కూడా ఉండాలి అని అంటాడు. అయ్యో ఇప్పుడు సడన్గా ఆలోచన మీకెందుకు వచ్చిందండి, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు డ్రెస్సులు వేసుకోమంటున్నారేంటి అని అంటుంది. ఎందుకంటే పూలగంప నా లక్షలు ఎత్తుకెళ్ళినవాడు మింగినవాడు ఉన్నాడు కదా అని అంటే మీ అన్నయ్యే కదండి అని అంటే ఆ అలా అని నాకు ఎప్పుడు పిలవాలని లేదు. లక్షలు మింగినోడు మోసం చేసినోడనే అనాలనిపిస్తుంది వాడిని. వాడి భార్య చదువుకుందని చెప్పేసి డ్రెస్సులు కొని డ్రెస్సులు వేయిస్తుంది మా అమ్మ. ఇంకా ఆ లక్షలు మింగినోడు. ఇంకా నువ్వేమో రోహిణి దగ్గర చీరలు కట్టుకొని పెద్ద తరహాగా కనిపిస్తావు. వాడేంటంటే నేను జాబ్ చేస్తున్నాను, నేను బాగా చదువుకున్నాను కాబట్టి నా భార్య కూడా నాకు తగ్గగా ఉంది. ఆ బాలుగాడు ట్యాక్సీ డ్రైవర్ కాబట్టే వాడి భార్య అలా ఉంది అని వాళ్ళు హీనంగా మాట్లాడుకుంటారు. నిజంగా నేను ట్యాక్సీ డ్రైవ్ చేసినా నువ్వైతే చాలా బాగా చదువుకున్న దానివి. మీరు డబ్బు లేకపోయినా మీ అమ్మ మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి పెంచింది. అలాంటి నువ్వు ఒకరి దగ్గర చులకనగా ఉండటం నాకు ఇష్టం లేదు. పైగా నువ్వు ఈ చీరతో పనులు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నావు, అది కూడా నేను గమనించాను. అందుకనే ఎంచక్కా చుడీదార్స్ వేసుకో, పద షాప్కి వెళ్దాము, నీకు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కుందువు కానీ అని అంటాడు. ఇంకా మీనా తన మీద ఉన్న ప్రేమకి పొంగిపోతుంది. అలాగే తన పుట్టింటి వాళ్ళ మీద ఒక్క మాట కూడా పడనివ్వకుండా ఎప్పుడు మెచ్చుకుంటూ ఉన్న బాలు మంచి మనసు అర్థం చేసుకొని ఇక బాలు వైపు అలా చూస్తూ ఉంటుంది మీనా. మీకు నేను చూడీదార్స్ వేసుకోవడం ఇష్టమే, కానీ అత్తయ్య గారు ఒప్పుకోరేమోనండి అని అంటే అయ్యో ఆవిడెవరు వేసుకోమన్నారు, ఆవిడెవరు వేసుకోమని చెప్పలేదు, ఆవిడ అలాగే కంటిన్యూ చేయనివ్వు అని అంటాడు. అంటే ఏవండి ఆవిడ గురించి కాదండి, నేను వేసుకోవడం ఆవిడకి ఇష్టం ఉండదండి అని అంటుంది. ఆవిడకి ఎందుకు ఇష్టం ఉండదు, అసలైనా నువ్వు డ్రెస్సులు వేసుకుంటే ఆవిడకి ఎందుకు, శారీస్ కట్టుకుంటే ఆవిడకి ఎందుకు, అసలు నీ గురించే పట్టించుకొని మనిషి నువ్వు. బియ్యంలోనే చేయి పెడితే ఇష్టం లేని మనిషి తన గురించి నువ్వు ఆలోచిస్తావేంటి? నువ్వు నుంచున్నా ఆవిడికి తప్పే, కూర్చున్నా ఆవిడికి తప్పే, నువ్వు ఏ బట్టలు కట్టుకున్నా తప్పే. అలాంటప్పుడు తప్పుగా ఆలోచించే వాళ్ళ గురించి అస్సలు మనం ఆలోచించకూడదు, అసలు వాళ్ళ గురించే మనం లెక్క చేయకూడదు. అర్థమైందా? నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంతే. ఆవిడికి ఇష్టమైనట్టు ఉండడం కాదు. నువ్వు ఎప్పటికీ ఆవిడికి నచ్చవు, అందుకనే ఆ లిస్టులోంచి ఆవిడని తీసేసి ముందు నువ్వు బయలుదేరు అని అంటాడు. సరేనండి అని బయలుదేరబోతూ ఉండగా ఆగాగు అని అంటాడు. ఇక ఒక్కసారి ఊహల్లోకి వెళ్తాడు. చూడీదార్స్ వేసుకున్నట్టు మీనా నడుచుకుంటూ వస్తున్నట్టు ఊహించుకుంటాడు. ఇంకో పక్కన శారీతో నడుచుకుంటూ వచ్చినట్టు ఊహించుకుంటాడు. ఇక అలా ఊహించుకొని మీనాతో ఇలా అంటాడు. ఏ మాట కామాటే పూలగంప, నీకు చూడీదార్స్ కంటే శారీస్ చాలా బాగుంటాయి, అందులోనూ బ్లాక్ శారీలో నిజంగా నిజంగా నువ్వు దేవకన్యలాగా చాలా అందంగా ఉంటావు అని అంటాడు. ఇక మీనా మురిసిపోతుంది. ఇక ఆ తర్వాత బాలు మీనా ఇద్దరు మేము బయటికి వెళ్తాము, అలా మేము షికారుకి వెళ్ళి వస్తాము అని ఇంట్లో చెప్పేసి వాళ్ళిద్దరూ బైక్ మీద అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక ప్రభావతి అలా రోడ్డు వైపే చూసుకుంటూ ఉండిపోతుంది. కొత్తగా పెళ్ళైన నా కొడుకు కోడలు అలా షికారుకి వెళ్తాను అని అనుకుంటే వాళ్ళేమో గొడవ పడి ఎవరికి వారుగా ఉన్నారు. వీళ్ళిద్దరేమో ఎంచక్కా షాప్కి వెళ్ళిపోతున్నారు. ఏంటిది అని ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.